హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. చుట్టూ పచ్చని కొండలు, కొండల కింద ఊరి వాళ్ళు తప్ప పరులెవ్వరూ గుర్తించలేని కనీ కనబడని చిరు గ్రామాలు, ప్రవహించే వాగులు, వంకలు, డొంకలు. ముక్కి మూలుగుతూ ప్రయాణించిన బస్ నుండి కిందకు దిగాను నేను. కళ్ళెదురుగా ఎడమ పక్క ఊరి పేరున్న ఆకుపచ్చ బోర్డు, బాణం గుర్తుతో ఇంకా చేరవలసిన దూరాన్ని అంకెల గుర్తుతో సూచిస్తూ, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో, చెమటతో తడిసిపోయిన శరీరం ఇంకానా అన్నట్టు నిస్పృహగా నిట్టూర్చింది. తూర్పుకు దృష్టి సారిస్తే గతుకుల గుంటల బాట బదులు నల్లని నున్నని తారు రోడ్డు ఆశ్చర్యపరిచింది. ఆకాశం కూడా నీలం రంగు నుండి నల్ల రంగులోకి జారుకుంటుంది. బ్యాక్ ప్యాక్తో నడక మొదలెట్టాను. గతంలో మనుషుల గలగలలతో సందడిగా ఉండే రోడ్డు ఇప్పుడు నిశ్శబ్దంగా వెలుగుతోంది. ముందు నుండి వెనుక నుండి అనేక మోటార్ సైకిళ్ళు, వేగంగా దూసుకుపోయే ఆటోలు, అప్పుడప్పుడు కార్లు నన్ను దాటుకొని ముందుకు వెనక్కి ప్రయాణిస్తున్నాయి. చీకటి పడిందాకా ఉండావేంటిరా అబ్బాయ్, రా వెనుక కూకో అంటూ సైకిల్ ఆపి ఎక్కించుకు తీసుకువెళ్ళే నిష్కళంకమైన మనుషులు మాయమైపోయారు కాబోలు. చుట్టూరా అవసరాల ప్రాతిపదికన పలకరించే మనుషులే కాబోలు ఇక్కడ కూడా. కిలోమీటర్ నడిచాక వీధి లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. దీపం చుట్టూ ముసిరే ఉసుర్లులా సిమెంటు బెంచీలపై బారుతీరిన మనుషులు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు. అప్పుడప్పుడు అందులోంచి తల పైకెత్తి చూసి అరకొర పలకరింపులు. పర్లాంగుకో జెండా దిమ్మె, నాయకుడి విగ్రహం. ఊరంతా సిమెంటు రోడ్లు, ఇంటింటిపై అమర్చబడిన డిష్ యాంటీనాలు. రైతు భరోసా కేంద్రం, పంచాయతీ కార్యాలయం, వైద్యశాల, ఉన్నత పాఠశాల, రక్షిత మంచినీటి పథకం. ఊరు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్న సూచనలు. కాగల కార్యం మాలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోయింది. కానీ అలుముకొని ఉన్న జాడ్యాలు, అవినీతి, లంచగొండితనం, దోపిడీ మరింత బలపడ్డాయి. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు నవ్వొచ్చింది. ఒకప్పుడు నా లోలోపల కవాతు చేసిన కవిస్వరం డసిల్లింది. అలవోకగా దూసుకువచ్చే తూటాల్లాంటి వాక్యాలు లోలోపల అణగారిపోయాయి. ఊరు నన్ను గుర్తించలేదు. నేను మర్చిపోని దారి నేరుగా ఇంటికి చేర్చింది. పాతబడిన ఇల్లు ముతక వెలుగులో గంభీరంగా ఉంది. తలుపులు బార్లాగా తీసి ఉన్నాయి. పారిజాతం చెట్టు పక్కన చెక్క కుర్చీలో వంగి కూర్చొని ఏమాత్రం కండలేని కొంకర్లు తిరిగిన వేళ్లను గుప్పిటగా మార్చి లోనికి పోయిన బుగ్గలను మరింత లోపలికి ఒత్తుతూ దీర్ఘాలోచనలో ఉంది నా తల్లి. ఆమెకి 8 పదులు దాటి 4 ఏళ్లయింది. ఆమె పుట్టినరోజు ఎప్పుడు జరుపుకునేవారమో నాకు బాగా గుర్తుంది. నేరుగా ఆమె వద్దకు వెళ్ళి బూట్లు విప్పి కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఆమె ముందు అయోమయంగా, తర్వాత అనుమానంగా చూసింది. నేను తలపై ఉన్న టోపీ తీసి పలుచగా నవ్వాను. ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆనందం వల్ల వచ్చిన దుఃఖంలో ఆమె కనులు తడిశాయి. బలహీనమైన స్వరం వణుకుతుంది. ఎట్టకేలకు నా తలపై చేయి ఉంచి వచ్చావా అంది. నువ్వింకా ఎదురు చూస్తూనే ఉన్నావని వచ్చాను. ఆమె తుల్లిపడి లేచింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి తలుపులు మూసింది. ఇంటి ముందు దీపం ఆర్పింది. ఇంట్లో ఉన్న సరుకులతోనే నాకిష్టమైన పదార్థాలను చేస్తూ నాణ్యమైన రుచిని తెప్పించడానికి తాపత్రయపడింది. పదే పదే కళ్ళు తుడుచుకుంటుంది. తలుపు చప్పుడైంది. ఉలిక్కిపడింది. తలుపు తీయకుండానే ఎవరు అని అడిగింది. నేనేలే పిన్ని, కూర ఇద్దామని వచ్చా. నీ స్నేహితుడు రామకృష్ణ భార్య అని చెబుతూ సంకోచం లేకుండా తలుపు తెరిచింది.
జున్ను గిన్నె, చేపల కూర డబ్బా ఇచ్చి లోపలికి తొంగి చూడను కూడా చూడకుండా వెనుదిరిగింది. ఆమె కళ్ళు నన్ను చూడలేదు. చూస్తే తన భర్తని గుర్తు చేసుకొని ఏడుస్తుందేమో అని కావచ్చు. అమ్మ తలుపు మూసి నా మంచి చెడు అంతా చూసేది వాళ్ళే అంది. కంచంలో జున్ను వడ్డించింది. 2 తునకలు ఆమెకు తినిపించే ప్రయత్నం చేశాను. రుద్ధమైన కంఠం సాఫీగా మింగలేక అవస్థపడింది. చేపల కూరలో ముళ్ళు తీసి ముందు పెట్టింది. తన కుక్కీ మంచంపై పరిచిన పాత చీరలను తీసేసి బొంత వేసి శుభ్రమైన దుప్పటి పరిచింది. బలవంతం చేసింది నన్ను మంచంపై పడుకోమని శక్తిహీనమైన స్వరంతో. ఒకప్పటి బలమైన స్వరం నన్ను ఆ బాటలోకి వెళ్ళొద్దని మందలించిన విషయం గుర్తొచ్చింది. నేను ఆమెతో ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటానికి విషయాలు లేవు. ముక్కాలి పీట వేసుకొని తల పక్కన కూర్చుంది. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు లేచింది. పెట్టె తెరిచి అందులో ఉన్నవి పట్టుకొచ్చింది. తుండుగుడ్డలో పదిలంగా చుట్టిన వాటిని భద్రంగా బయటకు తీసింది. 1, 2, 3 ముచ్చటగా 3 ఫోటోలు అవి. అమరవీరులైన భర్త, నేను కాక మరో 2 కొడుకులు. ఒక్కొక్కటి నా చేతికి అందించింది. నా చేయి అందుకోవడానికి క్షణకాలం జంకింది. అమ్మ కంఠంలో, కళ్ళల్లో దుఃఖఛాయలు లేవన్న మాటే కానీ గుండెల్లో సముద్రాన్ని దాచినంత గంభీరంగా ఉంది. నెమ్మదిగానే వచ్చిన మాటలు తూటాలయ్యాయి. అమ్మను చూడ్డానికి 40 ఏళ్ళు పట్టింది నీకు. ఈ గుండెకోత, కడుపుకోత భరించి ఎట్టా బతికి ఉందో చూడ్డానికి వచ్చావా బిడ్డా? మీ అక్షరాలు ఆయుధాలయ్యాయా? మీరంతా సాయుధులై సమాంతర రాజ్యం స్థాపించారా? ఏం సాధించారు? ఒక్కడో 2 కాదు, కుటుంబం మొత్తంగా 4 ఉద్యమం అంటూ ఇల్లు ఊడ్చి పారేశారు. ఇల్లు విడిచిపోయే, ఊరు దాటిపోయే, రాష్ట్రము దాటిపోయే, కొండ కోన రాయి రప్పల మధ్య, క్రూర మృగాల మధ్య ప్రాణాలు పిడికిట్లో పట్టి తోటి వాళ్లను కాపాడుకుంటూ పరుగులు పెడుతూ వ్యూహాలు రచిస్తూ ఏం సాధించారు కొడకా? కట్టుకున్నోడు, కన్నబిడ్డలు 3 కూడా కసాయోళ్లకు మళ్ళే నన్ను ఒంటరిగా వదిలేసిపోయారు. ఏళ్లకేళ్లు నా చుట్టూ నిఘా, మీ ఆచూకీ చెప్పమని రోజుకొకరు వచ్చి పీడించిపోయేవాళ్ళు. మీ నాన్న మాత్రం సరైనోడా? భార్యనైనా నన్ను అనుమతి అడిగి అడుగుల్లోకి పోయినాడా? మీరు మాత్రం నేను చెప్పిన మాట విన్నారా? ఉండారో పోయారో తెలియని అయోమయంలో ఎక్కడ తుపాకీ పేలి పిట్టల్లా శవాలు రాలితే అందులో నీ వాళ్ళు ఉండారేమో చూడు అని గుట్టలు ఎక్కించితిరి, కొండలు ఎక్కించితిరి, మార్చురీలు చుట్టూ తిప్పించిరి. మీరు చావకుండానే చచ్చిండ్రి అని రేయింబగళ్ళు ఏడ్చి ఏడ్చి ఆఖరికి నిజంగానే చచ్చినప్పుడు ఏడుపు రానంత గడ్డ కట్టుకొని పోయి బండమాదిరి మారిపోయాను. లోన నివురు మధ్య దుంపలా మగ్గిపోయాను. ఆకలికి అడుక్కొని తినలేక పస్తులు ఉండాను. మొండిగా ఏదో ఇట్టా బతికి ఉండాను. ఈ బతుకు ఎవ్వరికి కావాలి? ఆఖరికి నువ్వు నేను మిగిలాం. ఇకపై ముందు ఎవరో, వెనుక ఎవరో? న్యాయమైన ప్రశ్నలే అవి. సమాధానం లేదు నా దగ్గర. ఉన్నా చెప్పలేను. సిద్ధాంతాలు ఆమెకు అర్థం కావు. రాద్ధాంతం చెయ్యకూడదని ఆమెకు తెలుసు. మా చుట్టూ అనుక్షణం అనేక కళ్ళు పహారా కాస్తూ ఉంటాయి. ఇంట్లో నుండి వేళకాని వేళ పొగ బయటకెళితే కూడా అనుమానం. అడుగడుగు అణువణువు జల్లెడపడతారు. ఆ ఆలోచనలో ఉన్నాను. నా మౌనం అమ్మను శాంతింపచేయలేదు. సరికదా మరింత ఉద్రేకపరిచింది. కొడుకా, నా గురించి మాత్రమే కాకుండా తల్లిదండ్రులను, భార్య బిడ్డలను వదిలిపోయిన వాళ్ళందరి తరపున అడుగుతున్నా. మీ కుటుంబాలను కష్టాలు పాల్చేసి ఇరకాటంలో పెట్టి మీరందరూ ఏ కలల రాజ్యం మత్తులో కూరుకుపోయారు కొడుకా? ఎవరు సుఖపడ్డారు? ఎవరు మీరనుకున్న వెలుగుల లోకంలోకి ప్రయాణం చేశారు? జనం మధ్య ఉండి జనం కోసం పోరాటం చెయ్యాలి కానీ
అడవుల్లో దాక్కొని చేసే వితండవాదమేమిటి? ఒక్కొక్కరు పాండవుల మాదిరి 2 సార్లు వనవాసం చేస్తుంటురు. నీ చిన్ననాటి స్నేహితులు చూడు, పెళ్లి చేసుకొని చక్కగా కాపురాలు చేసుకుంటూ పిల్లా జల్లా చదువు నౌకరీలతో చక్కంగా ఉన్నారు. అయినోళ్ళని అనాథలు చేసి మీరు ఏం బావుకుంటిరి? ఆక్రోశం వెళ్ళగక్కింది. మాట్లాడి నేలపై చాపపరుచుకొని ముడుచుకొని పడుకుంది. ఆమె నిద్రపోలేదు. నేను నిద్రపోలేదు. రాత్రి నిద్రపోలేదు. తన పని తాను నిశ్శబ్దంగా చేస్తుంది. నాలో నైరాస్యం కమ్ముకుంది. ఫలితం ఇవ్వని పనులు చేసేవారికి మిగిలింది అది ఒక్కటే. రాత్రంతా చల్లారని పొయ్యిలా లోలోపల మండిన అమ్మ వేకువలోనే పొయ్యి వెలిగించింది. దంతధావనానికి నీళ్లు అందించింది. బ్లాక్ కాఫీ కల్పించింది. ఎవరో తలుపుపై సన్నగా కొట్టారు. చటుక్కున చీకట్లోకి తప్పుకున్నాను. రామకృష్ణ భార్య పాలచెంబు చేతిలో పెట్టి అమ్మ చెవిలో ఏమో చెప్పింది. గిరుక్కిన వెనుదిరిగింది. అమ్మ గబగబా లోపలికి వచ్చింది. రాత్రి నేను విప్పిన బట్టలు నా బ్యాగ్లో కుక్కింది. వాళ్ళు ఊర్లోకి వచ్చారంట అంది. నేను వేగంగా బూట్లు తొడుక్కున్నాను. టోపీ కూడా బ్యాగ్లో పెట్టేసి తలగుడ్డ చుట్టుకున్నాను. లుంగీ పైకి ఎగకట్టి మా ఇంటి వెనుక చెరువు గట్టుపైకి చేరుకున్నాను. తూర్పు దిక్కు నారింజ రంగులో మెరిసిపోతుంది. కొంగలు చెరువులో వాలుతున్నాయి. తామరపూలు నెమ్మదిగా వికసిస్తున్నాయి. చెరువులోకి దిగి ఈత కొడుతూ ఆవలి గట్టకు చేరుకున్నాను. కూతవేటు దూరంలో ఉండే చిట్టడివి నుండి మగనెమ్మలి కూతలు క్యావ్ క్యావ్ మని వినిపిస్తూనే ఉన్నాయి. నేను అడవిలోకి దారి తీశాను. కొద్ది దూరం నడిచానో లేదో నిశ్శబ్దంగా నన్ను చుట్టుముట్టింది ఓ సాయుధుల గుంపు. అడవి నాకు కొత్త కాదు. కానీ ఈసారి నా వెంట తూటాలు లేవు. అమ్మ మాటలు ఉన్నాయి. మరే ఆయుధం తీసే సమయం కూడా లేదు. ఈసారి మా అమ్మకు కొండలు గుట్టలు ఎక్కే పని మార్చురీ గుమ్మం ముందు పడిగాపులు పడే అవసరం తప్పించాను. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.